డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం సిరి గారు. సబ్జెక్ట్లోకి వెళ్ళే కన్నా ముందు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం పెట్టిన ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మనకి హ్యూజ్ రెస్పాన్స్ అనేది రావడం, అండ్ అలాగే అందరూ కూడా దీన్ని ఈ ఆర్ట్ పరంగానే కాకుండా ఆర్ట్ కోసం వచ్చి చూసేవాళ్ళు కొందరైతే, బిజినెస్ కోసం చూసేవాళ్ళు కొందరు. సో అలా మన క్లాసెస్లోకి జాయిన్ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఒకసారి అవి చూద్దాం. షూర్. హాయ్ అండి, నా పేరు షీల. నేను ముషీరాబాద్ నుండి వచ్చాను. రెజిన్ ఆర్ట్స్ నేర్చుకుందామని ఇన్స్టాలో చూసి తనుజ మ్యామ్ దగ్గరకు వచ్చాను. 2 days వర్క్షాప్లో నేర్చుకుంటామా అని అనుకున్నాను, కానీ చాలా ఈజీగా నేర్పించారు మేడం. చాలా ఈజీగా ఉంది. ఇంత పెద్ద ఓషియన్ థీమ్నే నేను ఈజీగా ఇంత పర్ఫెక్ట్గా చేశానంటే ఒకసారి ఆలోచించండి. ఇంకా నేర్చుకోవాలి అనే ఇంకా ఉంది, కానీ ఎట్ ప్రజెంట్ 2 days వర్క్షాప్ కాబట్టి ఇంకా నేర్చుకున్నాను. ఇంకొక 5 themes నేర్చుకున్నాను. ఇంత ఈజీగా చేస్తానని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్ టు తనుజ మ్యామ్. హాయ్ అండి, నా పేరు సౌమ్య. ఈసీఐఎల్ నుంచి వచ్చాను. తనుజ గారిది ప్రాజెక్ట్స్ చూసాను, నేను కొన్ని నచ్చాయని వర్క్షాప్కి వచ్చానండి. ఇన్స్టాలో ఫాలో అవుతున్నాను నేను తన పేజ్ని. ఇక్కడ వచ్చాక యాక్చువల్లీ ఇంట్రెస్ట్ ఉన్నింది, బట్ ఎలా చేయాలి ఏంటన్నది ఐడియా లేక వచ్చాను. 2 daysలోనే ఇంత మంచిది ఓషన్ థీమ్ వాచ్ చేసామంటే కొంచెం మాకే సర్ప్రైజింగ్గా ఉంది. బాగా నచ్చింది. 2 daysలో చాలా మటుకు టిప్స్ చెప్పారు, అండ్ ఏవి మిస్టేక్స్ చేయకూడదో చెప్పారు, అండ్ ఎలా అంటే కంట్రోల్ ఎలా ఉండాలి హ్యాండ్ మీద ఒక్కొక్క ప్రోడక్ట్ది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారండి నీట్గా. ఇంకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది వర్క్షాప్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఫాలో హర్ పేజ్. తనుజ అండి తన పేరు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. అండ్ వీళ్ళ ఇన్స్టా పేజ్ వచ్చి ఏటీజీ రెజిన్ ఆర్ట్ అండి. తన పేరేమో తనుజ అండి. థ్యాంక్ యూ. నా పేరు ఇందుమతి. నేను గచ్చిబౌలి నుంచి వచ్చాను. నాకు ఇలాంటి క్రియేటివ్ థింగ్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అలానే ఇన్స్టాలో మ్యామ్ ప్రొఫైల్ చూసి నేను వర్క్షాప్కి వచ్చాను. 2 daysలో ఇంత మంచి ఓషియన్ థీమ్ క్రియేట్ చేసంటే మ్యామ్ చాలా బాగా టీచ్ చేస్తున్నారు, అండ్ చాలా టిప్స్ కూడా చెప్పారు. మనకి యూట్యూబ్లో ఎక్కడ ఇలాంటి టిప్స్ దొరకవు, ఓన్లీ వర్క్షాప్స్లో మాత్రమే. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మ్యామ్ చాలా బాగా చెప్పారు. మీ మీద మీకు చాలా బాగా కాన్ఫిడెంట్ వస్తుంది. మీరు ఓన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఇలాంటి క్రియేటివ్ థింగ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మ్యామ్ వర్క్షాప్కి వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఏటీజీ రెజిన్ ఆర్ట్స్ అని వాళ్ళ పేజ్ ఉంటుంది. వెళ్ళి మీరు ఫాలో చేసి మ్యామ్కి అక్కడ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్. మ్యామ్కి కాల్ చేస్తే మ్యామ్ మీకు డీటెయిల్స్ పంపిస్తారు. థ్యాంక్ యూ. ఎనీవేస్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి తనుజ గారు. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కొంతమంది లైక్ ఖాళీగా ఉన్నాము, లైక్ ఆర్ట్ అంటే ఇష్టము, ఒకటి నేర్చుకుందాము అని వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా ట్రై చేద్దాము అని లైక్ యూత్ ఎస్పెషలీ నైస్ ఒకసారి వర్క్షాప్ అటెండ్ అయితే బాగుంది అనుకునే వాళ్ళు కూడా వచ్చారు. సో ఇన్ని బ్యాచెస్లో లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్తో రావడం జరిగింది. కాబట్టి లైక్ మీకేం అనిపిస్తుంది? మీరు కండక్ట్ చేశారు కదా, ఎలా ఉంది ఆ ఫీలింగ్ కావచ్చు, ఆ ఎక్స్పీరియన్స్ కావచ్చు? సో మనం క్లాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ప్రతి ఒక్క స్టూడెంట్తో ఇంటరాక్షన్ అవుతాను ఫస్ట్. అంటే మీరు ఏ పర్పస్ మీద ఈ వర్క్షాప్కి వచ్చారు, ఆర్ఎల్స్ ఏ పర్పస్ మీద ఈ క్లాసెస్ అటెండ్ అయ్యారు అని. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్, ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్తో ఇక్కడికి వచ్చారు. సో అందులో నేను మేజర్గా ఒక 4 or 3 మీకు చెప్తాను. ఒకటి వచ్చేసి చాలా మందికి ఈ రెజిన్ అన్న వర్డ్ కొత్తగా ఉంది. రెజిన్ ఆర్ట్స్ అంటే ఏంటి? చూడ్డానికేమో ఐటమ్స్ అసలు ఇట్లా షైనీగా ఉంది, చాలా కలర్ఫుల్గా. ఎస్, చాలా బాగున్నాయి. అసలు ఇవేంటిది, ఇది ఎలా చేస్తారు తెలుసుకుందామని చాలా మంది ఒక క్యూరియాసిటీతో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ సెకండ్ వచ్చేసి ఈ రెజిన్ ఆర్ట్స్ బేసిక్ ఐడియా ఉన్న వాళ్ళైతే బిజినెస్ ఎలా చేయాలి, ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ అందరికీ తెలిసిన విషయమే. సో దీంతో మనము ఎలాంటి బిజినెస్ చేసుకోవచ్చు, ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు అని ఆ పర్పస్లో అటెండ్ అయిన వాళ్ళు సగం మంది. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఫ్రెండ్స్ కానివ్వండి,
లేకపోతే ఏదన్నా ఎంజాయ్మెంట్ చేయాలి, వీకెండ్స్ ఎప్పుడు మూవీస్, పబ్స్ ఇవేనా అనుకుంటారు. సో అలా కాకుండా ఒక ఆర్ట్ నేర్చుకొని అక్కడ చక్కగా టైం పాస్ చేసి ఒక మంచి ఆర్ట్ని క్రియేట్ చేసి ఫ్రెండ్స్ని చేసుకుందాము అని వచ్చేవాళ్ళు ఇంకొంతమంది. సో ఇందులో ఏంటంటే వాళ్ళు ఆర్ట్ చేసేటప్పుడు కంప్లీట్ ఒక చిన్న పిల్లల్లా అవుతారండి. ఒక చైల్డిష్ మెంటాలిటీ వస్తుంది. ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారంటే క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ కలర్ వేద్దామా, ఆ కలర్ వేద్దామా, అవుట్పుట్ ఎలా వస్తుంది అలా అనుకొని డిస్కషన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో చేస్తారు. స్టూడెంట్స్ అలాగే వాళ్ళకి ఎక్కువ ఇది దేనికి యూజ్ అవుతుంది, ఇది దేనికి వాడాలి, ఇది ఎప్పుడు వాడాలి అని ముందే అడుగుదడం కూడా జరగడం జరిగింది. నేను కూడా అటెండ్ అయ్యాను కదా మీ వర్క్షాప్. సో ఇలా మాక్సిమం ఎవరు చేస్తారంటే స్టూడెంట్స్ ఉంటారు కదా. సో స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అది అందరికీ తెలిసిందిగా. సో వాళ్ళ ఫన్ యాక్టివిటీ, రిలాక్సేషన్. కొంతమంది నేను ఒక ఫీడ్బ్యాక్లో చూసానండి, తను ఏంటంటే ఆఫీస్లో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. లైక్ ఉంటారు కదా సమ్ మేనేజర్ ఇష్యూస్ ఆర్ ఎల్స్ అని కదా. సో తను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుందంట. తను మంచిగా ఒక 5-6 అవర్స్ నేను రిలాక్స్ అవ్వాలి అన్న దాని కాన్సెప్ట్లో మన వర్క్ షాప్ అయితే అటెండ్ అయ్యారు. తర్వాత ఆర్ట్ పీస్ అయిపోయిన తర్వాత షీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. తను చెప్పింది నా స్ట్రెస్ రిలీఫ్ కోసం నేను ఈ క్లాసెస్ జాయిన్ అయ్యాను అని. అండ్ తను ఏంటంటే ఇప్పుడు ఎవ్రీడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక ఐటెం చేసి ఇంట్లో డెకరేటివ్ పీస్ లాగా ఆర్ఎల్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్ రూపంలో తను చేసి ఇస్తుంది అనమాట. సో ఇలా రకరకాల ఒపీనియన్స్ ఈ రెజిన్ ఆర్ట్ మీద. సో మెజారిటీ నేను ఓవరాల్గా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే చాలామంది మనీ ఎర్న్ చేయాలని మెయిన్ టార్గెట్ అండి. సో ప్యాసివ్ ఇన్కమ్లా కూడా ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. సో ఒక జాబ్ చేసే వాళ్ళు డబ్బులు సరిపోక ఈ ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అని అనుకున్న వాళ్ళు చాలామంది ఈ క్లాసెస్ అటెండ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, ఇంకొంతమందికి ఆఫీస్ నుంచే చేయాలి. సో బోత్ 2 కేసెస్లో కూడా బిజినెస్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఆఫీస్ అనుకోండి, ఒక చిన్న స్పేస్ ఉన్నా కూడా మీరు జ్యువెలరీ ఐటమ్స్ చేయొచ్చు, వాటిని మీరు సెల్ చేయొచ్చు. అంటే ఒకటే టైంలో 2 సంపాదించుకోవచ్చు. మీకు అర్థమైందా లాజిక్ ఇక్కడ? సో అలానే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి వాళ్ళకైతే ఫుల్ ఖాళీ టైం ఉంటుంది చెప్పాలంటే. సో వాళ్ళు ఏంటంటే వర్క్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఈ బిజినెస్ని కూడా చేయొచ్చు. సో ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఈ క్లాసెస్ కానివ్వండి, ఈ వర్క్షాప్ అటెండ్ అయ్యారు. సో ఇలా మీకు కూడా ఎవరికైతే ఆడియన్స్ చూసే వాళ్ళకి ఈ కేటగిరీస్లో మీరు కూడా ఉండి బిజినెస్ కానివ్వండి, లేకపోతే మీ ఫన్ యాక్టివిటీస్ కానివ్వండి, ఏదన్నా ఒక ఫ్యామిలీతో కూడా మీరు ఈ వర్క్షాప్ని అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే పిల్లలు వస్తారు అప్పుడు, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వర్క్షాప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చక్కగా ఒక అండర్స్టాండింగ్తో మంచి ఆర్ట్ పీసెస్ని క్రియేట్ చేస్తారు. సో మొత్తానికైతే ఏజ్ ఉన్నర్తో అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా కూడా ఈ వర్క్షాప్లో అటెండ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు. అవును. అండ్ నాట్ ఓన్లీ ఏజ్ అండి, ఇక్కడ జెండర్ కూడా, మేల్ అవ్వనివ్వండి, ఫీమేల్ అవ్వనివ్వండి, అబోవ్ 16 ఎవరైనా సరే, ఈవెన్ 60 years ఓల్డ్ కూడా వచ్చి జాయిన్ అయ్యారండి. ఓకే. సో దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్. అంటే వాళ్ళకు ఒక ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేస్తుంది ఈ రెజిన్ ఆర్ట్స్. ఎందుకంటే మీరు చూసుకుంటే ఒక ప్రోడక్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఎంత షైనీగా అసలు ఒక మిర్రర్ ఎఫెక్ట్ని ఇస్తుంది ఆ ఐటమ్స్. సో దానివల్ల చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు. చాలా మంది కూడా మనకు కూడా కమెంట్ చేయడము అండ్ అలాగే ఫీడ్బ్యాక్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఫర్దర్ గా కూడా ఇంకా మెనీ మోర్ లైక్ బ్యాచెస్ కావచ్చు మనం కండక్ట్ చేస్తాం. అండ్ అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా మనకు ఉంది కాబట్టి కావాల్సిన వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.